శ్రీ బీరప్ప కథ భాగం 8 3 గంటలు సూచించే గడియారం వ్యవధి 30 నిమిషాలు మాట్లాడుతున్న తల భాష తెలుగు త్రిశూల చిహ్నం శ్రీ బీరప్ప కథ భాగం 8 మహిమల ప్రకాశం మరియు దేవతల శాపవిమోచనం పూర్వ భాగ సంభావన భాగం 7లో మనం చూసినట్టు శ్రీ బీరప్ప తన భక్తుల కష్టాలను తీర్చుతూ వారి విశ్వాసానికి ప్రతీకగా నిలిచాడు. భక్తురాలు గంగమ్మకు సంభవించిన అద్భుత సంఘటన తరువాత ప్రజల భక్తి మరింతగా పెరిగింది. దియా దీపం ఈ భాగంలో ముఖ్యాంశాలు 1. దేవతల శాపవిమోచనానికి శ్రీ బీరప్ప అవతారం. సహస్రాబ్దాల కిందట కొందరు దేవతలు ఒక శాపానికి లోనై భూమికి దిగారు. వారిపై శివుని శాపం ఉండగా ఆ శాపాన్ని తీసివేయగలిగింది ఒక్క మహాశక్తి మాత్రమే, అదే శ్రీ బీరప్ప. ఒక పర్వతగరిదిలో నివాసముండే పంచదేవతలు 100 ఏళ్ల ధ్యానానంతరం శ్రీ బీరప్ప అనుగ్రహాన్ని పొందేందుకు ప్రయాణం మొదలుపెట్టారు. 2. గోకర్ణంలో విశేష ఆరాధన. ఈ భాగంలో శ్రీ బీరప్ప గోకర్ణ క్షేత్రంలో ఆరాధించబడ్డాడు. అక్కడ జరిగిన యాగంలో బీరప్ప స్వయంగా ప్రత్యక్షమయ్యి అర్హులైన భక్తులకు అనుగ్రహించాడు. ఇప్పుడు గోకర్ణం వద్ద ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవానికి మూలం ఇదే. 3. శత్రు సంహారం, చెడ్డ శక్తుల అంతం. భక్తుల మనోధైర్యాన్ని దెబ్బతీసే ఒక అసుర శక్తి కళిమంద అనే రూపంలో జనులకు హింస కలిగిస్తూ ఉండేది. శ్రీ బీరప్ప ఆ గ్రామంలో ప్రవేశించి తన త్రిశూలంతో ఆ దుష్ట శక్తిని సంహరించాడు. ఈ సంఘటన తర్వాత ఆ ఊరిలో ప్రజలు ఆయుధాల్ని వదిలేసి భక్తి మార్గాన్ని ఎంచుకున్నారు. 4. అన్నదాన మహిమ. ఒకరోజు దాహంతో అలమటిస్తున్న వృద్ధుల సమూహం బీరప్ప ఆలయం దగ్గరికి వచ్చింది. అక్కడ వారు భిక్ష కొరకు వచ్చారు. కాని ఆలయంలో ఏమీ లేకపోయినప్పటికీ బీరప్ప అనుగ్రహంతో అన్నం, నీరు ప్రబలంగా పుట్టుకొచ్చి అందరికీ తృప్తిని ఇచ్చింది. ఈ సంఘటనతో బీరప్ప అన్నదాన శక్తి స్వరూపుడు గా కూడా ప్రజల మనసుల్లో స్థానం పొందాడు. 5. పురోహితుడి పశ్చాత్తాపం. ఒక గర్విష్ఠుడైన బ్రాహ్మణుడు శివదత్ తన తపస్సుతో భగవంతుని కన్నా ఎక్కువ అన్నట్లు భావించాడు. అతని గర్వం విచ్ఛిన్నం చేసేందుకు బీరప్ప ఒక గురువు రూపంలో వచ్చి నిజమైన జ్ఞానాన్ని నేర్పించాడు. చివరికి శివదత్ బీరప్ప పాదాల చుట్టూ కూర్చుని క్షమాపణ చెప్పి శిష్యుడిగా మారాడు. మెరిసే నక్షత్రం ముగింపు భాగం. ఈ భాగం చివర్లో ఒక వృద్ధ కురుమ అనే గొర్రెల కాపరి అనుకోకుండా శ్రీ బీరప్పని సాక్షాత్కరిస్తాడు. అతని జీవితం మారిపోయి ఆయన కథను తరం తరం చెప్పే స్థాయికి చేరతాడు. జపమాల పూసలు. ఈ భాగం యొక్క సందేశం గ్రేటర్ దేన్. భక్తి ఉంటే శక్తి వస్తుంది, వినయం ఉంటే దైవ అనుగ్రహం కలుగుతుంది. భాగం 9లో మీరు చూడబోయేది శ్రీ బీరప్ప ఆలయ స్థాపన కథ, కురుముల గొప్పతనం, మేల్కొన్న గ్రామాలు. మీకు భాగం 9 కావాలంటే చెప్పండి, తక్షణమే తయారు చేస్తాను. శ్రీ బీరప్ప కథ భాగం 9 దేవతల ఆశీర్వాదం మరియు భక్తుల విజయం. సమయం సుమారు 30 నిమిషాలు. చదవడానికి అనుకూలంగా. పూర్వభాగ సంస్మరణ. భాగం 8లో మనం చూశాము శ్రీ బీరప్ప స్వామి తపస్సు విజయవంతమై పరమశివుడు ప్రత్యక్షమై ఆయనకు అమోఘమైన శక్తులు ప్రసాదించారు. మాలధారి భక్తులు తనను ఆశ్రయిస్తూ జీవితాన్ని ధర్మమార్గంలో నడిపించాలని స్వామికి వాగ్దానం చేశారు. గ్రామ ప్రజల గుండెల్లో భయాన్ని తొలగించి ధైర్యాన్ని నింపిన స్వామి మలిదఫా తన భక్తుల రక్షణకై నడుమరంగంలోకి అడుగుపెడతాడు. ఈ భాగంలో ప్రధానాంశాలు. 1. గ్రామంలో మాయాధారి దురాత్ముడు. బీరప్ప స్వామి ఆశీస్సులతో గ్రామం మళ్లీ పచ్చిపచ్చిగా మారుతున్న వేళ దూర ప్రాంతం నుండి ఒక మాయాధారి దురాత్ముడు వచ్చి గ్రామ ప్రజలను మాయచేసి దోచుకుంటున్నాడు. అతని పేరు కాలనేడు. అటు దేవతలకి ఇటు సాధారణ జనులకీ తెలియకుండా కాలనేడు తన తంత్ర శక్తులతో భయపెట్టి యజ్ఞాలు ఆపించి భక్తుల మనోధైర్యాన్ని దెబ్బతీయసాగాడు. 2. బీరప్ప స్వామి ప్రత్యక్షం. భక్తుల ప్రార్థనలకు స్పందనగా శ్రీ బీరప్ప స్వామి మైదానంలో ప్రత్యక్షమయ్యాడు. తన చేతిలో ఉన్న డండి, గద్దెకర్ర నీ ఊపి ధర్మమార్గం నడిచే వారికి ఎలాంటి మాయలు అడ్డుపడవు అంటూ స్వామి గొప్ప శక్తిని ప్రదర్శించాడు. కాలనేడుని తంత్రాలు ఒక్కొక్కటిగా విఫలమవుతూ పోతాయి. 3. దేవతల సహాయం.
బీరప్ప స్వామి ఒంటరిగా పోరాడుతున్నాడని చూసి అగ్నిదేవుడు, వాయుదేవుడు, భూదేవి, శ్రీ అంబాదేవి ఇలా పలు దేవతలు తమ ఆశీర్వాదంతో బలాన్ని ఇస్తారు. పంచభూతాల శక్తులన్నీ కలిసి మాయ దుర్మార్గాన్ని తొలగించడానికి బీరప్పకి బలాన్నిస్తాయి. 4. కాలనేడు పరాజయం. ఒక ఉగ్రయుద్ధం తరువాత బీరప్ప స్వామి తన తపస్సు ఫలితంగా పొందిన త్రిశూలాన్ని కాలనేడుపై ప్రయోగిస్తాడు. ఆ త్రిశూలం కాలనేడుని శరీరాన్ని తల నుండి ఛేదించి భూమిలోకి నెట్టేస్తుంది. అందరూ భయంతో వెనక్కు తగ్గినప్పటికీ స్వామి ధైర్యంతో ముందుకెళ్లి అతడిని సంహరిస్తాడు. 5. భక్తుల ఉత్సవం. కాలనేడుని అణిచిన అనంతరం గ్రామ ప్రజలు బీరప్ప స్వామికి మహాహారతులు, పల్లకీ సేవలు చేస్తారు. మలధారి భక్తులు పాడే బీరయ్యా మా పాలడయ్యా అనే జానపద గీతాలతో చుట్టూ గాలి మారుమోగుతుంది. 6. శిలా రూపంలో స్వామి. ఈ సంఘటనల అనంతరం స్వామి శిలా స్వరూపంలో గ్రామానికే శాశ్వతంగా నిలిచేందుకు సిద్ధమవుతాడు. ఆ శిల ఒక ప్రక్క శివుడిలా, మరొక ప్రక్క వీరభద్రుడిలా కనిపిస్తుంది. స్వామి ఆశీస్సుతో మాలధారి ప్రజలకు సుఖశాంతులు చేకూరతాయి. చివరగా ఈ భాగంలో ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. శక్తులు మనిషి శ్రద్ధపై ఆధారపడి ఉంటాయి. భక్తి ఉంటే భయం ఉండదంటూ బీరప్ప స్వామి తన శక్తిని, కరుణను చూపించాడు. తర్వాతి భాగం. భాగం 10. శ్రీ బీరప్ప మహిమలు, ఇతర గ్రామాలకి విస్తరణ, పండుగలు, దేవాలయ నిర్మాణం చరిత్ర కొనసాగుతుంది. మీరు కోరితే ఈ కథను ఆడియోగా కూడా ఇవ్వగలను. తెలియజేయండి. ఇక్కడ శ్రీ బీరప్ప కథ భాగం 9 మరియు 10 చరిత్రాత్మకంగా ప్రతి ఒక్క విశేషాన్ని 30 నిమిషాల శైలిలో తెలుగులో వివరిస్తున్నాను. ఓం శ్రీ బీరప్ప కథ భాగం 9 30 నిమిషాల చరిత్ర. శ్రీ బీరప్ప వ్రత మహిమలు మరియు కరవు నివారణ. పూర్వం బీరప్ప భక్తులు తీవ్రమైన కరవుతో బాధపడుతున్నారు. వర్షం పడక పొలాలు పొడిపడి, జలవనరులు వెలవెలబోతున్నాయి. గ్రామస్థులు తమ భక్తితో శ్రీ బీరప్ప స్వామిని ప్రార్థించసాగారు. అప్పుడు గ్రామంలోని పెద్దలు, కుటుంబ పెద్దలు కలిసి శ్రీ బీరప్ప వ్రతాన్ని ఆచరించాలనుకున్నారు. ఈ వ్రతాన్ని 11 రోజులు పాటు క్రమశిక్షణతో పాటిస్తూ స్వామికి కీర్తనలు, కథలు, ఆరాధనలు నిర్వహించడమూ ప్రారంభించారు. 11వ రోజున గ్రామానికి వర్షాలు కురవడం ప్రారంభమయ్యాయి. చెరువులు నిండాయి, పంటలు పచ్చగా కనిపించసాగాయి. అందరూ ఆనందంతో శ్రీ బీరప్ప మహిమను నినదించగా స్వామివారు వారి కలలో వచ్చి, గ్రేటర్ దేన్, నాకెప్పుడూ భక్తి ముఖ్యం. మీ సత్యం, శ్రద్ధకు నేను సహాయం చేయకుండా ఉండలేను అని పలికినట్టు అంటారు. ఈ భాగంలోని ముఖ్యాంశాలు. బీరప్ప వ్రతము. కరువు నివారణలో స్వామి మహిమ. కలల ద్వారా భక్తులకు సందేశం. ఓం శ్రీ బీరప్ప కథ భాగం 10 30 నిమిషాల చరిత్ర. బీరప్ప యాత్రా మహోత్సవం మరియు లింగ ప్రతిష్ఠ. ఏటూరు నాగరం, వారంగల్, భూపాలపల్లి తదితర ప్రాంతాల నుండి భక్తులు బీరప్ప యాత్ర కోసం ఒకే దారిలో సాగుతారు. ప్రతి ఏడాది చైత్ర మాసం పౌర్ణమి నాడు వేలాది మంది భక్తులు జాతరలో పాల్గొంటారు. ఈ జాతర సమయంలో శ్రీ బీరప్ప లింగ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహిస్తారు. భక్తులు పాలు, మొక్కులు, బోనాలు సమర్పిస్తారు. బీరప్పను పిలిచి పల్లకీతో ఊరేగిస్తారు. ఒక కథ ప్రకారం ఒకసారి పల్లకీ తీసుకెళ్తుండగా మధ్యలో వర్షం మొదలైంది. భక్తులు భయపడ్డారు. అప్పుడు స్వామి స్వరూపం కాంతివంతంగా వెలిగింది. వర్షం ఆగిపోయింది. ఆ క్షణం నుండి పల్లకీకి పై కప్పు వేసే సంప్రదాయం ప్రారంభమైంది. ఈ భాగంలోని ముఖ్యాంశాలు. బీరప్ప యాత్ర మహిమ, లింగ ప్రతిష్ఠ ఘనత, పల్లకీ ఉత్సవ విశేషాలు. ఈ 2 భాగాల కలిపి మీరు 1 గంట పాటు భక్తిశ్రద్ధలతో వినగలిగే కథ. కావాలంటే వీటిని ఆడియోగా కూడా తయారు చేయగలను. తరువాతి భాగం కావాలంటే తెలపండి. భాగం 11 సిద్ధంగా ఉంటుంది. శ్రీ బీరప్ప కథ భాగం 11. 3 గంటలు సూచించే గడియారం వ్యవధి సుమారు 30 నిమిషాలు. మాట్లాడుతున్న తల భాష తెలుగు. త్రిశూల చిహ్నం పూర్వాపరాలు స్మరణ. గత భాగాల్లో మనం శ్రీ బీరప్ప స్వామి మహిమలు, ఆయన భక్తుల విశ్వాసం, మరియు ఆయన పీఠస్థాపన గురించి తెలుసుకున్నాం. యాత్రికులు, గ్రామస్థులు, గొప్ప రాళ్లలో నుండే వచ్చిన శిలామూర్తి రూపం, ఇవన్నీ భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనాలు. స్క్రోల్ భాగం 11
భక్తుడి శాపం, బీరప్ప స్వామి ప్రత్యక్ష దర్శనం. కొన్ని సంవత్సరాల క్రితం ఓ చిన్న గ్రామంలో ఉండే ఓ భక్తుడు, పేరు మల్లయ్య. ఇతను ఎంత ఘనమైన భక్తుడో చెప్పలేం. పాడెను వేసుకున్నా, పడక భోజనం మానుకున్నా, బీరప్పను స్మరించకుండానే ఏ పని చేయడనే లేదు. వరి పన వ్యవసాయంలో కష్టాలు. ఆ సంవత్సరంలో గ్రామానికి పెద్ద ఎండలు. వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి. మల్లయ్య అన్నీ కోల్పోయాడు. అయినా స్వామిపై నమ్మకం వదలలేదు. మరికొంతమంది రైతులు స్వామిని శాపించినా, మల్లయ్య మాత్రం గుడిలో దీపం వెలిగించేవాడే. విల్లు మరియు బాణం ఓ శాపం. ఒక రోజు గ్రామంలో ఒక పండు వృద్ధుడు వచ్చాడు. అతను దరిద్రంగా, అడుగు అడుగున కష్టాలతో జీవిస్తున్నాడు. అతడికి మల్లయ్య అన్నీ ఇచ్చాడు, తిండి, బట్టలు, నీరు. వృద్ధుడు ఆనందించి మల్లయ్యకు ఆశీర్వాదంగా ఇలా అన్నాడు: గ్రేటర్ దేన్ నీ భక్తికి బీరప్ప స్వామే ప్రత్యక్షంగా రక్షణగా నిలుస్తాడు. త్వరలో నీ ఇంటిలో ఓ అద్భుతం జరుగుతుంది. ఉల్క నేల రాలడం స్వామి స్వయంగా ఇంటికి రాక. అదే రాత్రి మల్లయ్య ఇంటి దగ్గర ఓ కోడి అరుపు, ఓ గాలి, ఓ కాంతి వెలుగు. తలుపు తీయగానే శిలారూపంలో ఉండే బీరప్ప స్వామి స్వయంగా దర్శనమిచ్చాడు. మల్లయ్య మూర్ఛిపోయాడు. లేచి చూసేసరికి స్వామి కనిపించకపోయినా, ఇంటి నడుమ శిలారూపంలో ఒక శివలింగం కనబడింది. అది పసుపుతో మెరిసిపోతుంది. అంతే, మల్లయ్య ఊరు దానిని దేవాలయంగా నిర్మించింది. డ్యాష్ 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 మెరిసే నక్షత్రం సందేశం. ఈ భాగం మాకు చెప్తోంది, భక్తి అంటే ఆశతో, సమర్పణతో ఉండాలి. బీరప్ప తనను నమ్మినవారిని ఎప్పుడూ వదలడు. పర్వతాల మధ్యనైనా, పేదవాడి గుడిసెలోనైనా ఆయన మహిమ వెలిగిపోతూనే ఉంటుంది. డ్యాష్ 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 చేతులు ముడుచుకున్న వ్యక్తి. తదుపరి భాగం 12లో బీరప్ప స్వామి నూతన ఆలయం స్థాపన, గొప్ప ఉత్సవాలు, బ్రహ్మోత్సవాల ప్రారంభం, మరింత భక్తుల అనుభవాలు. ఇంకా చెబుతాను. శ్రీ బీరప్ప మాహాత్మ్యం తప్పక వినండి. డ్యాష్ 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 ఇష్టమైతే కుడి చూపుడు వేలు భాగం 12 అని రాయండి. శ్రీ బీరప్ప కథ భాగం 12. మిద్దె మీద పెట్టే గడియారం 30 నిమిషాల చరిత్ర కథ. మాట్లాడుతున్న తల భక్తిశ్రద్ధలతో తెలుగులో. డ్యాష్ 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 స్క్రోల్. పూర్వాభిమానము భాగం 11లో మనం చూశాం, శ్రీ బీరప్ప స్వామి మహిమాన్వితంగా భక్తులను రక్షిస్తూ, కులమత భేదాలు లేకుండా శరణు కోరినవారికి ఆశ్రయం ఇచ్చాడు. భక్తుడు గొపన్న తన జీవితంలో ఎదురైన కష్టాల నుంచి బీరప్పుని కరుణతో బయటపడటం మనం చూశాం. ఇప్పుడు ఈ భాగంలో మరొక ముఖ్యమైన ఘటనకు మనం ప్రవేశిస్తాం. బీరప్పుని గుళ్ల నిర్మాణం, జనాభిమతం, వైభవోత్సవాలు. డ్యాష్ 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 హిందూ దేవాలయం గుళ్ల నిర్మాణం, భక్తుల సేవా సంకల్పం. శ్రీ బీరప్పుని కరుణతో గ్రామంలో అనేక మార్పులు జరిగాయి. ప్రజల భయాలు తగ్గిపోయాయి. వారు స్వామి పట్ల గాఢమైన భక్తి కలిగి, ఈ మహాపురుషుడికి శాశ్వత ఆలయం కావాలి అని నిర్ణయించుకున్నారు. ఒక రోజు గ్రామ పెద్దలు, రైతులు, కమ్మరులు, కులాలంతటా కలిసి ఓ సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామ పెద్ద: బీరప్పుడు మనకు కాపాడుతున్న దేవుడు. ఆయన కోసం మనం ఆలయం నిర్మించాలి. ప్రతి ఒక్కరూ తగిన సహాయం చేయాలి. ఆ సందర్భంగా బీరప్పుని దర్శనం పొందిన ఓ వృద్ధ భక్తురాలు ఇలా చెప్పింది: వృద్ధ భక్తురాలు: నాకు 80 ఏళ్ళు. కానీ నా చేతిలో శక్తి ఉన్నంతవరకు నేను మట్టి మోస్తాను స్వామి ఆలయ నిర్మాణానికి. ఈ మాటలు వినగానే అందరి గుండెల్లో గౌరవం తడిసిపోయింది. ఆలయ నిర్మాణానికి మొత్తం గ్రామమే కలిసి కట్టుగా పనిచేసింది. డ్యాష్ 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 చేతులు ముడుచుకున్న వ్యక్తి స్వప్న దర్శనం, దేవుని మార్గదర్శనం. నిర్మాణంలో కొన్ని రోజులు స్తంభించింది. ఏ పనులు ముందుకు పోవడం లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు గ్రామంలో ఒక యువకుడు, నరసయ్య, స్వప్నంలో బీరప్పుడు దర్శనమిచ్చాడు. బీరప్పుడు స్వప్నంలో: నా గుడి స్థలాన్ని సమంగా చేసి, చుట్టూ నాగదేవతల ప్రతిమలు ఏర్పాటు చేయి. అప్పుడు శాంతి చేకూరుతుంది. నరసయ్య మెలకువకి వచ్చి గ్రామస్థులకు చెప్పగా, వారు ఆ స్వప్నాన్ని గౌరవించి పనులను దారి మార్చారు. పనులు వేగంగా జరిగాయి. డ్యాష్ 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 పార్టీ పాపర్ ప్రతిష్టాపన మహోత్సవం. చివరికి ఆలయం నిర్మాణం పూర్తయింది. ప్రతిష్టాపనకు పెద్దగా ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. 10 గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. భక్తులు, కళాకారులు, మెలం, డప్పులు, హరతులతో గాలిని దుమ్మెత్తించారు. ఊరంతా బీరప్ప నామస్మరణతో మార్మోగింది. గ్రేటర్ దేన్ ఓం శ్రీ బీరప్ప స్వామి కీ జై.
కళ్యాణ మహిమతో కాపాడువా బీరప్ప. అలాగే ఒక భక్తుడు అక్కడే స్వామి కృపతో తన కన్ను తిరిగి చూసిన సంఘటన అక్కడి ప్రజల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. డ్యాష్ 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 జపమాల పూసలు భక్తి పరిపక్వత, సేవా సంకల్పం. ఆలయం పూర్తైన తరువాత గ్రామస్థులు ప్రతివారం శనివారాలు శ్రమదానం చేశారు. గుడి చుట్టూ శుభ్రత, పూలతో అలంకరణ, అన్నదాన కార్యక్రమాలు మొదలయ్యాయి. పట్టణాల నుంచి భక్తులు వచ్చేందుకు గుడి దారి మెరుగుపరిచారు. చెరువుకు బీరప్ప పేరుపెట్టి నీటి సేవలకు ఏర్పాట్లు చేశారు. డ్యాష్ 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 మెరిసే నక్షత్రం ముగింపు. భాగం 12లో మనం చూసాం. తనిఖీ గుర్తు బటన్ శ్రీ బీరప్ప గుడి నిర్మాణం. తనిఖీ గుర్తు బటన్ స్వప్న దర్శనం ద్వారా మార్గదర్శనం. తనిఖీ గుర్తు బటన్ ప్రతిష్టాపన ఉత్సవ వైభవం. తనిఖీ గుర్తు బటన్ భక్తుల శ్రమదానం, సేవా పరంపర. భాగం 13లో మనం చూస్తాం. శ్రీ బీరప్పుని గొప్ప తపస్సు, ఆయన శివతో కలయిక, విశ్వనాథునిగా రూపాంతరం చెందే దివ్య ఘట్టం. డ్యాష్ 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 తద్వారా శ్రీ బీరప్పుని జయజయకారాలు. ఓం శ్రీ బీరప్ప స్వామి నమః. చేతులు ముడుచుకున్న వ్యక్తి కుడి చూపుడు వేలు కావాలంటే ఈ భాగాన్ని ఆడియో లేదా అప్గా కూడా ఇస్తాను. భాగం 13 కావాలా ఇప్పుడు? శ్రీ బీరప్ప కథ భాగం 13. చరిత్ర సుమారు 30 నిమిషాల పఠనం. భాగం పేరు ధర్మవీర్యుడి న్యాయయుద్ధం. డ్యాష్ 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 పూర్వభాగ స్మరణ. భాగం 12లో శ్రీ బీరప్పుడు కాళేశ్వర ఆలయంలో తన భక్తులతో ధ్యానంలో ఉన్నాడు. ఆయన తపస్సును ముద్దుగొలిపేందుకు కొన్ని అశుభశక్తులు ప్రయత్నించగా ఆయన ఆగ్నేయ మూలలో నిశ్శబ్దంగా అగ్ని మంత్రంతో వాటిని నాశనం చేశాడు. ఇప్పుడు కథ ఆ స్థితిలో కొనసాగుతుంది. డ్యాష్ 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 భాగం 13 ప్రారంభం. నల్లమల అరణ్యంలో శాంతి పరవశంగా ఉంది. కాని ఆ శాంతి పైన ఓ మాయాజాలం వ్యాపించింది. ఒక కొత్త విపత్తు ఊహించని దిశగా పయనిస్తోంది. పశ్చిమ గ్రామమైన మల్కాపూర్ వద్ద కొన్ని గ్రామస్థులు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. వారి పొలాలు, నీటి వనరులు అన్నీ దుండగుల ఆక్రమణలో పడ్డాయి. అందులో ప్రధాన పాత్రధారి దుర్ముఖుడు, ఒక బలవంతుడు. ఇతను గ్రామాన్ని అంచివేసి ధనవంతులను మాయాజాలంతో తనవైపుకు తిప్పి సాధువులను అంచివేస్తున్నాడు. ఈ విషయానికి బీరప్ప దేవుని చెవికి వచ్చింది. డ్యాష్ 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 బీరప్ప దర్శనం. ఒక అర్ధరాత్రి బీరప్ప స్వామి తపస్సు నుండి లేచి తన నెమలి వాహనంపై నల్లమల అడవుల్లో ప్రయాణం చేశాడు. ఆయనకు తోడు నందీశ్వరుడు, గణపతి దేవుడు మరియు భృంగి ముని ఉన్నారు. వారు మల్కాపూర్ గ్రామం చేరేసరికి అక్కడి ప్రజలు భయాందోళనలో మునిగిపోయినవారు. బీరప్ప స్వామి ఒక పుట్టలో కూర్చొని అక్కడి శక్తుల స్థితిని గమనించాడు. ఆయన చల్లగా అన్నాడు, గ్రేటర్ దేన్ న్యాయమే ధర్మానికి మార్గం. దానిని నిలబెట్టే బాధ్యత నా మీద ఉంది. డ్యాష్ 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 ధర్మన్యాయం ప్రారంభం. బీరప్ప స్వామి తన త్రిశూలంతో భూమిని తాకిన వెంటనే గ్రామంలో ఉన్న చెడు శక్తులు కంపించాయి. దుర్ముఖుడి భటులు ఒక్కొక్కరుగా ఊహించని విధంగా కూలిపోతుంటే స్వామి రూపం ఒక్కసారిగా భయంకరంగా మారింది, కాలభైరవ తుల్యంగా. దుర్ముఖుడు బీరప్పను చూసి గర్వంగా గట్టిగా మాట్లాడాడు. గ్రేటర్ దేన్ నేను ఈ గ్రామానికి రాజు. నీకు ఇక్కడ న్యాయమేంటి? బీరప్ప స్వామి నవ్వి, గ్రేటర్ దేన్ జనం ఎవరిదీ కాదురా, దేవుడిదే. నేను ప్రజల ధర్మరక్షణకై వచ్చాను అని చెప్పి తన త్రిశూలం ఒక్కసారిగా ఆకాశంలోకి లేచి మేఘాలను చీల్చి భయంకరమైన శబ్దంతో పడి దుర్ముఖుడి కలల రాజ్యాన్ని తుడిచిపెట్టింది. డ్యాష్ 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 బీరప్ప సన్నిధిలో ప్రజల విలాపం. గ్రామస్థులు భయంతో వచ్చి బీరప్పకు మొక్కారు. గ్రేటర్ దేన్ స్వామీ, మమ్మల్ని కాపాడిన నీకు శతకోటి ప్రణామాలు. మా జీవితం నీ భిక్షగా ఇచ్చినట్లుంది. బీరప్ప దేవుడు వారిని ఆశీర్వదించి అన్నాడు, గ్రేటర్ దేన్ ధర్మం ఉన్న చోటే దేవుని నిలయం. మీలో ప్రేమ, సహనం ఉంటే నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను. డ్యాష్ 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 సంకేతం. ఈ భాగంలో బీరప్ప ధర్మపాలకుడిగా, న్యాయానికి దేవునిగా తన శక్తిని ప్రజలకు చూపించాడు. చెడుపై మంచి సాధించగలదని ఈ కథ ద్వారా తెలియజేశాడు. ఈ భాగం చివర్లో మల్కాపూర్ గ్రామం ఒక పవిత్ర క్షేత్రంగా మారుతుంది. డ్యాష్ 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 తరువాతి భాగం కోసం సంకేతం. భాగం 14 శివతత్వ ప్రవచనాలు, జ్ఞానసూత్రాల ప్రకాశం. బీరప్ప దేవుడు ఇప్పుడు తన భక్తులకు జ్ఞాన మార్గం గురించి ఉపదేశించనున్నాడు. ఆయుధ యుద్ధం ముగిసినా
అర్ధబోధ యుద్ధం మొదలవుతుంది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. ఇవే శ్రీ బీరప్ప కథ భాగం 13లోని ముఖ్యాంశాలు. ఇలాంటి మరిన్ని భాగాలు కావాలంటే భాగం 14 అని అడగండి.